హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో పీతల కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. సో సండే వస్తే మనం ఎక్కువ చికెన్, మటన్ ఎక్కువ ఇవే ప్రిపేర్ చేసుకుంటాం కదండి. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సో ఇక్కడ నేను కేజీ పీతలను తీసుకున్నానండి. 9 మీడియం సైజ్ పీతలు అయితే వచ్చాయి. అలాగే గుడ్డు పీతలు అనేవి తీసుకున్నాను నేను. ఇక్కడ నేను 3 టమాటాలు అయితే తీసుకున్నానండి, పెద్ద టమాటాలు. ఎందుకంటే మా ఇంట్లో గ్రేవీ అయితే కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి. అలాగే 6 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా కూడా తీసుకున్నాను. జార్లో యాడ్ చేసేసుకున్నాము. 3 నుంచి 4 యాలకులు, అలాగే చిన్న దాచిన చెక్క కూడా వేసుకుందామండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక మట్టి పాత్రను స్టవ్ మీద పెట్టి వెలిగించుకున్నాక 4-5 టీ స్పూన్ల నూనె వేసుకొని వేడయ్యాక నేను ఇక్కడ 4 ఉల్లిపాయలను చాపర్లో తరిగి పెట్టుకున్నానండి. అవి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందామండి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నాం ఏవైతే పీతలు ఉన్నాయో అవి కూడా వేసి కలుపుకుందామండి. కలుపుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇక్కడ మనకి పీతల నుంచి వచ్చే వాటరే మనకి చాలా మట్టుకి కుక్ అవుతుందండి. అందుకే మనం సాల్ట్ కూడా ఇప్పుడు కాకుండా కొంచెం కుక్ అయ్యాక వేసుకుందాము. సో మనకి చూసారు కదా, కుక్ అవ్వడం వల్ల మనకి కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకున్నాక టమాటా పేస్ట్ ఏదైతే పక్కన పెట్టుకున్నామో అది కూడా వేసుకొని కలిపేసుకుందామండి. తర్వాత ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాము, పచ్చివాసన పోయే వరకు. ఈలోపు మనం చింతపండునైతే నానబెట్టేసుకుందామండి. కూరకి తగినంత ఉప్పు, అలాగే కారం కూడా వేసేసుకుందాము. ఇక్కడ పీతల కూరలో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో నేను అందుకే ఎక్స్ట్రా కారం అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను. సో మీ రుచికి తగినంత మీరైతే వేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అలానే ఏదైతే నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసం ఉందో అది కూడా వేసేసుకుందామండి. నాకు ఇక్కడ గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేనైతే 1 కప్పు చింతపండు రసం, అలాగే 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను. మీకు గ్రేవీ కనుక చిక్కగా కావాలి అంటే వాటర్ని అలాగే చింతపండు రసాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఏవైతే పీత నుంచి ఉన్న గుడ్లు ఏవైతే పక్కన పెట్టుకున్నామో అవి కూడా వేసుకొని కలిపేసుకుని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందామండి. సో మనకి ఎగ్స్ కూడా కుక్ అయిపోతాయి. అలాగే మనం ఇక్కడ ఆంధ్ర స్టైల్ అని మెన్షన్ చేసాం కదా, ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎగ్స్ అండి. చికెన్ ఎగ్స్ యాడ్ చేసుకోవడం. మనకి చాలామంది పీతల కూరలో వంకాయలు యాడ్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఈసారి ఎగ్స్ ఇలా యాడ్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఈ ఎగ్స్ కూడా ఇందులో కుక్ అవుతాయి కాబట్టి ఇవి కూడా కొంచెం స్పైసీగా టేస్ట్ అయితే బాగుంటాయండి. సో ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. సో గుడ్లు కూడా ఇందులో బాగా ఉడికిన తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా కూడా వేసుకుని కలిపేసుకుందామండి. తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చూసారు కదా, మనకి పీతలు అయితే ఉడికిపోయాయి ఇక్కడ. సో ఎగ్స్ కూడా కుక్ అయిపోయాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. అంతేనండి, రుచికరమైన ఆంధ్ర స్టైల్లో పీతల కూర అయితే రెడీ అయిపోయింది మరి. సో మీరు కూడా ట్రై చేయండి.